Hello everyone. Now we are going to discuss another important concept in application development using Python, which is called set operations. Set operations అంటే ఏంటి? Sets లోని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. వాటిలో యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్, సిమెట్రిక్ డిఫరెన్స్ అండ్ ఫైండింగ్ సబ్సెట్స్ అండ్ సూపర్ సెట్స్ ఆఫ్ సెట్స్ అనే ఆపరేషన్స్ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ అంటే మనకు అర్థం ఏంటి అని అంటే విచ్ ఇస్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. అంటే సెట్ లో ఒక ఆర్డర్ అనేది ఉండదు, బట్ యూనిక్ ఎలిమెంట్స్ అనేటటువంటివి ఉంటాయి. మీన్స్ ఏదైనా ఎలిమెంట్ మనం తీసుకుంటే ఆ అనమాట. అంటే మీన్స్ 10 షుడ్ నాట్ ఎగ్జిస్ట్ ట్వైస్, 20 షుడ్ నాట్ ఎగ్జిస్ట్ ట్వైస్. లేదన్నా ఒక నెంబర్స్ లెటర్స్ తీసుకున్నా కూడా సేమ్ లెటరింగ్ అనేటటువంటిది, సేమ్ వర్డ్స్ అనేటటువంటివి సెట్స్ లో రిపిటేషన్ అవ్వకూడదు. సో రిపిటేషన్ అవ్వకుండా ఉండే ఎలిమెంట్స్ తాలూకా కలెక్షన్ ని వి కాల్ యాజ్ ఎ సెట్. సో యూనిక్ ఎలిమెంట్స్ అని అందుకే అన్నారు. సో పైథాన్ లో అలాంటి సెట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయడానికి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనకు చాలా ఆపరేషన్స్ ఉన్నాయి. సో వాటిలో ఫస్ట్ ఆపరేషన్ ఇస్ కాల్డ్ యాజ్ యూనియన్ ఆఫ్ సెట్స్. సో యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే అర్థం ఏంటంటే ద ఆపరేషన్ కంబైన్స్ ఆల్ యూనిక్ ఎలిమెంట్స్ ఫ్రమ్ టూ ఆర్ మోర్ సెట్స్. సో రెండు లేదా అంతకన్నా ఎక్కువ సెట్స్ ని యూజ్ చేసుకొని వాటిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మెర్జ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యూనియన్. సో సెట్ వన్ డాట్ యూనియన్ ఆఫ్ సెట్ టూ ఆర్ సెట్ వన్ ఆర్ సెట్ టూ. సో ఈ విధంగా ఆపరేషన్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ప్రింట్ ఏ ఈక్వల్స్ టు 1 2 3 అనేటటువంటిది మన ఫస్ట్ సెట్, బి 3 4 5 వన్ సెట్ అనుకోండి. సో 1 2 3 4 5 అనేటటువంటిది మనకి యూనియన్ అవుతుంది. సో ఏ డాట్ యూనియన్ ఆఫ్ బి. సో ఈ విధంగా ప్రింట్ ఆపరేషన్ చేస్తే వి విల్ గెట్ అండ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. సో రెండు సెట్స్ లో కామన్ గా ఉండేటటువంటివి ఏవైతే ఉంటాయో సో వాటిని రిలీజ్ చేస్తే దాన్ని ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటాం. సో దానికి ఎండ్ ఆపరేషన్ వాడతారు. లేదంటే సెట్ వన్ డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్ టూ. సో ఏ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈక్వల్ టు 3 4 5 6, ప్రింట్ ఏ డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి అని అన్నాం అనుకోండి. సో ఇంటర్సెక్షన్ కింద ఏముంది, మనకి 3 ఉంది, ఇందులోని ఇందులో కూడా 3 ఉంది, ఇందులో 4 ఉంది, ఇందులో కూడా 4 ఉంది. So 3 comma 4 will be the intersection. So the common elements are 3 and 4. And difference of sets. సో ఒక సెట్ లోంచి రెండో సెట్ లో ఉండే వాల్యూస్ అన్నిటిని కూడా మైనస్ చేస్తే మనకు వచ్చేవి డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. సో డిఫరెన్స్ ఆపరేషన్ రిటర్న్స్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఫస్ట్ సెట్ బట్ నాట్ ఇన్ ద సెకండ్ సెట్. ఫస్ట్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి, సెకండ్ సెట్ లో ఉన్నవి రావు. సో సెట్ వన్ మైనస్ సెట్ టూ. సో 1 2 3 4 లోంచి 3 4 5 తీసేస్తే ఏముంటాయి? సో వీల్ హ్యావింగ్ 1 2 ఓన్లీ, ఎందుకంటే ఫస్ట్ సెట్ మైనస్ సెకండ్ సెట్ కాదు. సెకండ్ సెట్ మీన్స్ 3 4 ఎలిమెంట్స్ ఆర్ విత్ డ్రాన్ అండ్ 1 2 విల్ బికమ్ ద ఫైనల్ ఎలిమెంట్స్. సో నెక్స్ట్ సిమెట్రిక్ డిఫరెన్స్. సో సిమెట్రిక్ డిఫరెన్స్ మీన్స్ ద ఆపరేషన్ రిటర్న్స్ దట్ ఆ ఎలిమెంట్స్ ప్రెసెంట్ దట్ ఆర్ ఇన్ ఎయిదర్ సెట్ బట్ నాట్ ఇన్ బోత్. సో రెండిట్లో ఒక్క సెట్ లో ఉన్నవి అయితేనే వస్తాయి. రెండిట్లో అంటే ఇంటర్సెక్షన్ ని తీసేసి మిగతా పార్ట్ ని ప్రింట్ చేయడం, సింపుల్ గా చెప్పాలి అంటే. సో సెట్ వన్ సెట్ టూ. సో ఇంటర్సెక్షన్ ఎలిమెంట్ ఏమవుతుంది, 3 అవుతుంది. సో మనకి ఏమొస్తాయి ఆప్షన్ 1 2 అండ్ 4 5. సో ఇంటర్సెక్షన్ ఎలిమెంట్ ని తీసి మిగతా ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని ప్రింట్ చేస్తే ఎస్ దట్ ఈస్ కాల్డ్ సిమెట్రిక్ డిఫరెన్స్. సో లాస్ట్ ఆప్షన్ is ఫైండింగ్ సబ్సెట్స్ అండ్ సూపర్ సెట్స్. సో సబ్సెట్ అంటే కంప్లీట్ గా ఏ సెట్ ఈస్ కాల్డ్ సబ్సెట్ ఇఫ్ ఇట్స్ ఆల్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద అండర్ సెట్. వేరే ఎలిమెంట్ లో ఈ సెట్ తాలూకు ఎలిమెంట్స్ అన్ని ఉన్నట్టయితే అప్పుడు ఈ సెట్ ని మనం ఏమంటామంటే సబ్సెట్ అని పిలుస్తాం. సో ఒక సెట్ లో ఎలిమెంట్స్, దీంట్లో ఎలిమెంట్స్ అన్నిటికన్నా ఎక్స్ట్రా ఉన్నా కూడా దాన్ని సబ్సెట్ అని పిలవచ్చు. సో దాన్ని చెక్ చేస్తాం 1 2 1 2 3 4. సో ఈ 1 2 3 4 లో 1 2 కూడా ఉన్నాయి కదా, ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది మనకి. సో ప్రింట్ ఏ డాట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఎస్ ట్రూ, ట్రూ ఇస్ ద ఆన్సర్. అండ్ సూపర్ సెట్. సూపర్ సెట్ అంటే కిందన బి అనేది సూపర్ సెట్ అవుతుంది. ఏ సెట్ ఈస్ కాల్డ్ సూపర్ సెట్ ఇఫ్ ఇట్ కంటైన్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ అనదర్ సెట్. వేరే ఎలిమెంట్స్ తాలూకా ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ ఈ సెట్ లో కంటైన్ అయి ఉంటే దాన్ని సూపర్ సెట్ అని పిలుస్తాం. సో సెట్ వన్ డాట్ ఈ సూపర్ సెట్ ఆఫ్ ఎస్ టూ. సో ఏ ఈక్వల్ టు 1 2 3 4 అండ్ బి ఈక్వల్ టు 1 2 ఎస్ ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ బి. ట్రూ. సో ఈ విధంగా వస్తే మనం వీటిని సెట్ ఆపరేషన్స్ అని చెప్పి పిలుస్తాం.
సో ఈ సెట్ ఆపరేషన్స్ అన్నిటిని ఒకసారి మళ్ళీ జూపిటర్ నోట్బుక్ లో ఎగ్జిక్యూట్ చేసి ట్రై చేద్దాం. సో this where union operation starts. So we'll go here. So A is my set, B is my set, and A union B. Simply type this command only. So 1, 2, 3, 4, 5 is our output for union of sets. And next for intersection of sets. So రెండు sets తాలూకా intersection. సో నాకు ఓన్లీ 3, 4 రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ ఇప్పుడు రావాలి. Common elements I should get. So 3 and 4 are the common elements of both sets. And difference of sets. సో సెట్ ఏ నుంచి సెట్ బిని తీసేస్తే ఏమొస్తాయో దట్ ఇస్ కాల్డ్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఎస్ 1 and 2 విల్ బి ద డిఫరెన్స్, ఎందుకంటే 1, 2, 3, 4, 3, 4, 5. సో 3, 4 పోతాయి, 1, 2 అనేవి మనకి రిటర్న్ కింద వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్ సిమ్మెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. సో సిమ్మెట్రిక్ డిఫరెన్స్ కానీ మనం మెజర్ చేసినట్టయితే ఇంటర్సెక్షన్ పార్ట్ ఒకటి కట్ అయిపోయి రెండిట్లో ఉండే ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో షిఫ్ట్ ప్లస్ ఎంటర్. Now I am getting 1, 2, 4 and 5. So that is the symmetric difference. And finding the subset and superset. So subset మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే సో ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అవునా లేదా అని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ విధంగా చేస్తాం. ఎస్ ఇట్ ఈస్ ట్రూ, ఎందుకంటే ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి. అండ్ లైక్ వైజ్ నౌ if a value equals to 1, 2, 3, 4, 5 and if b value equals 1, 2, 3, let us say. సో అప్పుడు b is a is superset of b. సో ఆ ఆపరేషన్ మనం ప్రింట్ చేస్తే ఎస్ అది కూడా ట్రూ. a is superset of b. ఎస్ ట్రూ. ఒకవేళ b is superset of a అని ప్రింట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ false. సో లైక్ దట్ we will do the set operations. సో సెట్ ఆపరేషన్స్ ఈ విధంగా చేస్తాం. అయితే సెట్ ఆపరేషన్స్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, సో మనం చెప్పాం కదా యూనిక్ ఎలిమెంట్స్ ఉండాలని. సో డూప్లికేట్ వాల్యూస్ ఆటోమేటిక్ గా రిమూవ్ అయిపోతాయి అండ్ మ్యాథమెటికల్ సెట్ ఆపరేషన్స్ ని ఈజీగా చేయొచ్చు. అండ్ ఫాస్టింగ్ సెర్చింగ్ అండ్ మెంబర్షిప్ ఫాస్ట్ గా సెర్చ్ చేయొచ్చు మెంబర్షిప్ టెస్టింగ్ కి. యూజ్ఫుల్ ఇన్ డేటా అనలిటిక్స్ అండ్ డేటాబేస్ అప్లికేషన్స్. సో అలాంటి వాటిలో మనం పైథాన్ సెట్స్ అనేటటువంటి వాటిని యూజ్ చేస్తాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సెట్ అండ్ టైప్స్ ఆఫ్ సెట్ ఆపరేషన్స్ ఇన్ application development using Python. Thank you.